ప్రజల్లో ఆర్ని శ్రీనివాసులు గారి మీద మోజైతే ఇది ఉంది ఓటింగ్ బ్యాంకు. కాకపోతే ఈ అభినయ్ ఏమంటున్నాడు, అప్డేట్ చేయండి అంటున్నాడు. అప్డేట్ అంటే వర్షన్ న్యూ అప్డేషన్ చేసేదంట కాదు, ఇది ప్రజల్లో రావాలి. అప్డేషన్ అంటే అప్డేట్ కావాలంటే అప్డేట్ ఏమవ్వాలి, రోడ్లు వేస్తే అప్డేట్ అయిపోతుందా? ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ ఇల్లులు పోయి వాళ్ళకి బీఆర్ఎస్ బాండ్లు ఇవ్వకుండా వాళ్ళు దాంట్లో స్కామ్లో కూడా ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ అతను జైలుకి పోయేదానికి కూడా సిద్ధంగా ఉన్నాడు ఇప్పుడు నెక్స్ట్ నా అభినయ్ క్యాండిడేట్. ఎందుకంటే దొంగ ఓట్లు కూడా ఇది చేసుకునేసి దాన్ని ఓట్లని ఇది పెట్టుకునేసి దాన్ని ప్రజల్లోకి ఆల్రెడీ వెళ్ళిపోయింది. 30,000 ఓట్లు ఆల్రెడీ దొంగ ఓట్లు చేర్చారని దాన్ని ఆల్రెడీ కేసులో కూడా గిరీష్ ఐఏఎస్ సస్పెండ్ అయ్యాడు. నెక్స్ట్ ఇతను కూడా ఉన్నాడు ఆ లిస్ట్ లో. కాకపోతే ఇప్పుడు ఏమిటి, మా ఉమ్మడి అభ్యర్థి ఆర్ని శ్రీనివాసులు గారు, ఇంకోటి ఏమిటి మా ఇన్ఛార్జి మనూరు సుగుణమ్మ గారు, అట్టే బీజేపీ కోట 3 పార్టీలు కలిసి బలోపేతం చేసి మా ఆర్ని శ్రీనివాసులు గారిని అన్నని జనసేన పార్టీ తరఫున అత్యంత మెజార్టీగా గెలిపించుకోవాలని మేము ఈ తిరుపతి నియోజకవర్గం అతి పెద్దగా ఆయన గెలిపించాలని మేము కోరుకుంటున్నాం. ఈసారి గెలుపు అయితే ఖచ్చితంగా టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిదే అనేసి ప్రజలందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే పోయినసారి 2019లో కూడా భూమన కరుణాకర్ రెడ్డి గారు 500 పైన చిలుకు ఓట్లతో కేవలం ఒక స్వల్ప మెజారిటీతో గెలవడం జరిగింది. ఈసారి కూటమి జరగడం వల్ల ఖచ్చితంగా శ్రీనివాస్ గారికి మంచి మెజారిటీతో రావడం గ్యారంటీ అని చెప్పేసి చాలా మంది నమ్ముతున్నారు. ఎందుకంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా మన చంద్రబాబు కృష్ణమూర్తి గారు జనసేన అభ్యర్థి సుమారు 16-18 వేల ఓట్లతో రానివ్వడం జరిగింది. సో ఈసారి కూటమి ఖచ్చితంగా మినిమం ఒక 25 నుంచి 30 వేల ఓట్ల మెజారిటీ అనేది గ్యారంటీ అయిపోయింది. సో దానితోడు ఈసారి వైసీపీ మీద ఉన్న నెగటివిటీ వల్ల ఖచ్చితంగా ఒక పెద్ద మెజారిటీ అయితే తిరుపతి ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జనసేన బీజేపీ కూటమికి. సంక్షేమ పథకాలు వస్తున్నాయి కానీ అది వారి ఇష్టానికి వాడుకుంటున్నారే కానీ నిజంగా సంక్షేమం ఎంతవరకు ఉంది అనేది ప్రజల్లో పోతే అందరికీ తెలిసే విషయమే. ఖచ్చితంగా శ్రీనివాస్ గారిదే అనుకుంటున్నాం. శ్రీనివాస్ గారు ఎందుకు గెలుస్తారు ఇక్కడ? ఉమ్మడి తెలుగుదేశము, బీజేపీ ఇవన్నీ కలిసి కట్టుగా చేస్తున్నారు. దాని తగ్గట్టుగా శ్రీనివాసులకు ఒక గుడ్డం కూడా ఉంది. ఆల్రెడీ వచ్చి ప్రచారంలో పాల్గొని ప్రజల దగ్గర అంతా మన్నలు కూడా పొందాడు. బాగానే ఉంది. నాకు కూడా మేమంతా తెలుగుదేశం పార్టీ వ్యక్తులు కాకుండా అతను గెలవడానికి మేమందరూ కృషి చేస్తున్నాం. మా సుగుణమ్మ గారి ఆధ్వర్యంలో మేమందరం కలిసి కట్టుగా పనిచేద్దాము. ఖచ్చితంగా శ్రీనివాసరావు గెలవడం ఖాయం. దీన్ని ఎవరు ఎదిరించలేరు, ఏమి చేయలేరు. ఖచ్చితంగా ఎవరైతే జనసేన అభ్యర్థి ఉన్నారో వాళ్ళే ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ప్రభుత్వం మీద వ్యతిరేక ఓట్లు ఎంత రాష్ట్రంలోనే భారీగా ఉంది. సో అక్కడ తిరుపతిలో చూసుకుంటే ఇక్కడ మన టీడీఆర్ స్కామ్ రోడ్లు అటువంటి వ్యతిరేకతలు ఉన్నాయి. ఆ సైడ్ ఉన్నటువంటి ఎవరైతే స్థలాలు ఇచ్చిన వాళ్ళకి పేమెంట్లు రాకుండా ఆ టీడీఆర్ స్కామ్ ఏదైతే ఉందో దాని మీద చాలా వ్యతిరేకత ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఎవడైతే ఉమ్మడి అభ్యర్థి ఉన్నారో వాళ్ళే ఖచ్చితంగా భారీ మెజారిటీతో గెలవబోతున్నారు. ఈ మధ్యలోనే పవన్ కళ్యాణ్ సినిమాలో ఒక డైలాగ్ ఉంది, గాజు అంటే సైజు కాదు సైన్యం, అది కనిపించని సైన్యం. అలా తిరుపతిలో ఆ సైన్యం ఎలక్షన్స్ కోసం వెయిట్ చేస్తుంది. ఎలక్షన్స్ రోజు అందరు బయటకు వచ్చి తిరుపతి ఓటర్లు బయటకు వచ్చి అత్యధిక మెజారిటీతో ఆర్ని శ్రీనివాసులు అన్నని గెలిపించుకుంటారు. అభివృద్ధి అంటూ ఏం లేదు, రోడ్లు వేశారు కానీ జనాలకు కావాల్సింది రోడ్లు కాదు. ఇక్కడ వ్యాపారస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు, ఉద్యోగాలు లేవు, స్టూడెంట్స్ కి అసలైన సదుపాయాలు లేవు. సో ఇక్కడ మెయిన్ కావాల్సింది రోడ్లు కాదు, డెవలప్మెంట్ కావాలి. ఆ డెవలప్మెంట్ కావాలంటే ఆర్ని శ్రీనివాసులు లాంటి నాయకులు రావాలి. కూటమితోనే ఉంటే ఆ విజయం తిరుపతిలో ఖచ్చితంగా వస్తుంది. ఆర్ని శ్రీనివాసులు గారు తప్పకుండా గెలుస్తారు. 30-40 ఓట్ల మెజారిటీతో తప్పకుండా గెలుస్తారు. ఖచ్చితంగా జనసేన గెలుపు ఉంటుంది. ఆర్ఎస్ శ్రీనివాస్ గారు ఆయన గెలుస్తారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చాలా కష్టపడుతున్నారు. ఆయన ఏదో ఒకటి డెవలప్మెంట్ చేయాలని చాలా ప్రయత్నిస్తున్నారు. ఆయనకంటే ఒక అవకాశం ఇవ్వాలి కాబట్టి ఖచ్చితంగా నాకు తెలిసి జనసేన గెలుస్తుంది. జనసేన గెలుస్తుంది. ఆర్ఎన్ శ్రీనివాసులు గారు ఎమ్మెల్యేలు గెలుస్తారు, ఖచ్చితంగా గెలుస్తారు. ఆయనకి మేము దగ్గర సపోర్ట్ చేసి గెలిపిస్తాం. ఎమ్మెల్యే సీటు మంచి చేస్తా అంటే ఎవరినో వద్దంటారు జనసేనలో. అట్లాంటి దేవుడు మళ్ళీ మనకు కావాలని కోరుకుంటాము, వస్తా చేస్తా అంటాం కదా. శ్రీనివాస్ గారిదే ఉండొచ్చు. ఎందుకంటే ఆయన చాలా వరకు చూసాం, ఆయన మంచిగా చేస్తాడు కాబట్టి అనే నమ్మకంతో మేము ఎగురుతాం. అంటే తిరుపతిని ఇంకా డెవలప్ చేస్తారు కాబట్టి మేము ఆయనకి ఓటేయాలనుకుంటున్నాం. సినిమా పరంగా కానీ రాజకీయంగా కానీ ఆయనకి ఫ్యాన్.